హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. భోగి, సంక్రాంతి, కనుమ అయిపోయిందనమాట. సో మా ఇంట్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోసామో అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి భోగి పళ్ళు ఫంక్షన్ అనమాట. సో ముందుగా అయితే అన్నీ ఇలా రెడీ చేసాము. అందరం రెడీ అయిపోయామన్నమాట. మా సిస్టర్స్ అందరూ వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మేమందరం రెడీ అయిపోయి ఇంకా భోగి పండ్లు పోయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా భోగి పండ్లలో మనకి కామన్గా ఉండేవి మేము యాడ్ చేసాము. చెరుకు గడలు, బంతిపూలు, చాక్లెట్స్, ఇంకా రేగి పండ్లు అనమాట. ఇంకా కుంకుమ, ఇంకా కాయిన్స్ కూడా యాడ్ చేసాము. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇంతవరకు యాడ్ చేసామన్నమాట. ఇవన్నీ కలిపి మా పిల్లలకి అండ్ మా అక్క వాళ్ళ పాపకి అయితే భోగి పళ్ళు పోసామన్నమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. తర్వాత భోగి పండ్లు కార్యక్రమం అనేది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిందనమాట. సో ఏంటి అంటే భోగి పండ్లు పోయడం వలన చిన్న పిల్లలకు ఉండే దిష్టి అంతా పోతుంది అండ్ పిల్లలు హెల్తీగా మంచిగా హ్యాపీగా ఉంటారనమాట. దిష్టి అంతా పోయి సో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు పోయాలి కంపల్సరీగా. అండ్ ఈ భోగి పండ్లు ఎవరికి పోయాలి అంటే 11-12 ఇయర్స్ లోపు పిల్లలకైతే పోయాలి. అండ్ భోగి పండ్లు మనకి ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదు. ఏ పిల్లలకైనా ఏ ఇంట్లో అయినా పోయొచ్చు అనమాట. నేనైతే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ భోగి పండ్లు కంపల్సరీగా పోస్తున్నానమాట. సో దట్ చిన్న పిల్లలకి ఉండే దిష్టి అంతా పోయి మంచిగా ఉంటారు. ఇంకా భోగి పండ్లు అనేది ఫస్ట్ తల్లి పోయాలి. తల్లి పోసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఎవ్వరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కంపల్సరీగా 3 times పోయాలన్నమాట. ఈ భోగి పండ్లు ఫంక్షన్ అనేది ఏ ఏరియాలో ఉంటుంది అంటే ఎవరైనా పోయొచ్చు, ఏ ఏరియా అయినా పోయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఇట్లా ఏమీ ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ భోగి పళ్ళు ఎక్కడైనా పెట్టినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు ఉన్న భోగి పళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ భోగి పండ్లన్నీ తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి, ఎవరు తొక్కకూడదు వాటిని. అవి చాలా పవిత్రమైనవి అనమాట. ఎలా పడితే అలా తొక్కడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పారబోయడం కానీ అట్లాంటివి చేయొద్దు అనమాట. ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వాటర్లో కానీ పడేయాలి. ఇంకా మా ఇంట్లో అయితే మేము ఎవ్రీ ఇయర్ మా సిస్టర్స్ అందరూ వస్తారు కదా, సో మేము అందరం కలిసి మా పిల్లలకైతే కంపల్సరీగా పోస్తాము. అండ్ వాళ్ళకి కుంకుమ పెట్టి, కాళ్ళకి పసుపు రాసి, గ్రంథము పెట్టి, ఇంకా భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి కూడా ఇవ్వాలి పిల్లలకి.
ఇలా భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇచ్చేసాము. మంగళహారతి పాడిన తర్వాత ఇంకా భోగి అంటే మనకి బాగా గుర్తొచ్చేది ముగ్గులైతే వేసాము. ముగ్గులు వేసేసి భోగి కుండ వేసేసి కలర్స్ వేసామన్నమాట. తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా ఇంటి ముందు అయితే మేము ఇలా ముగ్గులు వేసుకున్నామన్నమాట. ఇంకా సంక్రాంతి అంటేనే మనకి కలర్స్, ముగ్గులు ఇట్లాంటివి గుర్తొస్తాయి మనకి. సో ఇదేనా అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీ ఇంట్లో భోగి, సంక్రాంతి అండ్ కనుమ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరికీ హాలిడేస్ అయిపోయాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా కష్టంగానే ఉంటుంది. అండ్ పిల్లలకి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. అందరూ కొంచెం లేజీగానే ఉన్నారనమాట వెళ్ళడానికి. బట్ వెళ్ళాలి కదా, తప్పదు. అండ్ పండుగ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము. పిల్లలతో, సిస్టర్స్తో, మమ్మీతో, డాడీతో అందరం కలిసి చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఈసారి మా ఫెస్టివల్ అయితే చాలా మంచిగా జరిగింది. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను చూడండి. అండ్ మీ ఇంట్లో ఈ ఇయర్ ఎవరైనా పిల్లలకి భోగి పళ్ళు మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా పోయండి. ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది భోగి పళ్ళు పోయడం వలన. సో ఎవరు మిస్ చేయకండి. అండ్ ముగ్గులు వేసిన తర్వాత, భోగి పళ్ళు పోసిన తర్వాత మేమైతే డిన్నర్ చేసేసి పడుకున్నాం అన్నమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి మాది తెలుసు కదా, చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అందరికీ. అండ్ అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.